హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేటు. రైతులకు 3 విడతల్లో 20,000 రూపాయలైతే అందించబోతున్నట్లు సమాచారం అయితే అందించారు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దీనికి సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి ఆర్టికల్‌ను కూడా నేను మీకు షేర్ చేయడం జరుగుతుంది. అలానే రైతులకు సంబంధించి ప్రత్యేకమైన గుర్తింపు కార్డు కూడా ఇవ్వబోతున్నారండి. యూనిక్ కోడ్ లాగా ఒక నెంబర్ అయితే ఇవ్వబోతున్నారు. ఈ నెంబర్ ఉంటేనే ఫ్యూచర్‌లో మనకు పథకాలనేటివి రావడం జరుగుతుంది రైతులకు సంబంధించి. వీటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియచేయడం జరుగుతుంది. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా లైక్ చేసినట్లయితే ఈ సమాచారం అందరికీ కూడా రీచ్ అవుతుందండి. నేను ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి. తప్పకుండా లైక్ చేసేయండి. ఇక వివరాలు గనక చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకం కింద 3 విడతల్లో 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించే విధంగా ప్రభుత్వం సన్నాహాలైతే చేస్తుందన్నమాట. కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలతో సహా ఈ 20,000 రూపాయలైతే ఉంటాయని మనకిక్కడ తెలియజేస్తున్నారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే 6,000తో కలిపి ఏడాదికి 20,000 రూపాయలను 3 విడతల్లో పెట్టుబడి సాయంగా అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను తయారు చేయాలని కోరారు. మత్స్యకారులకు ఏప్రిల్లో వేట నిషేధ కాలానికి సంబంధించిన 20,000 భృతి చెల్లిస్తామని కూడా చెప్పడం జరిగింది. యాదవ కురబలకు గొర్రెలకు మేకల పంపిణీకి చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగిందనమాట. ఈ సందర్భంగా మీరు చూసుకున్నట్లయితే క్లియర్గా అయితే చెప్పారండి. 20,000 రూపాయలు ఏటా మనకు గతంలో 2 దఫాలుగా ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ కూడా 3 విడతల్లో సాయాన్ని అయితే అందిస్తామని చెప్తున్నారనమాట. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ ఇదేనమాట. ఇకపోతే రైతులందరికీ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డు అయితే ఇవ్వబోతున్నారు. యూనిక్ కోడ్ అనేది ఉండబోతుంది అనమాట. ఇప్పుడు ఆధార్ నెంబర్ ఏ విధంగా ఉంటుందో రైతులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యనైతే ఇవ్వాలని చెప్పి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. దీన్ని రైతు రిజిస్ట్రీ అని అంటున్నారండి. ఈ రైతు రిజిస్ట్రీ నెంబర్కి నిన్నటి నుంచి అయితే వివిధ జిల్లాల్లో రైతు సేవా కేంద్రాల్లో అయితే ఈ యొక్క నెంబర్కి అప్లికేషన్ అనేది పెట్టిస్తున్నారనమాట. అంటే రిజిస్ట్రేషన్ అనేది చేపిస్తున్నారు. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చండి. ప్రతి రైతుకు గుర్తింపు సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా రైతు రిజిస్ట్రీకి వ్యవసాయ శాఖ శ్రీకారము మార్చి 25లోగా పూర్తి చేయాలని లక్ష్యము. దీని ఆధారంగానే సంక్షేమ పథకాలు వర్తింపు అని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా అయితే చెప్తున్నారు. అయితే రైతు రిజిస్ట్రీకి ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఆల్రెడీ నిన్నటి రోజున వీడియో అయితే చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ వీడియోలో చెప్తాను, ఎందుకంటే ఇది లేటెస్ట్గా ఉండేటువంటి టాపిక్ అందరికీ కూడా తెలియాలి. రైతు రిజిస్ట్రీ కోసము ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ అనే వెబ్సైట్ను రూపొందించారనమాట. దీన్ని వెబ్ ల్యాండింగ్ గిరిభూమి తదితర భూ సంబంధిత వెబ్సైట్లతో అనుసంధానం అయితే చేసినట్లు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి రైతు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత రైతుకు ఒక ఓటీపీ నెంబర్ జనరేట్ అవుతుంది, ఆధార్ నెంబర్ లింక్ అయి ఉండేది. ఆ యొక్క ఆధార్ నెంబర్ లింక్ అయినటువంటి ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత రైతు యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మళ్ళీ కూడా ఇంకొక ఓటీపీ అనేది జనరేట్ అవుతుందన్నమాట. రెండోసారి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రైతు వివరాలన్నీ కూడా డిస్ప్లే అయితే అవ్వడం జరుగుతుంది ఆ వెబ్సైట్లో. అలానే రైతులకు సంబంధించిన పొలం ఎంత ఉంది, ఏ సర్వేలో ఉంది, ఆ డేటా అంతా కూడా అక్కడ రావడం జరుగుతుందన్నమాట. అవన్నీ కూడా చూసుకొని ఓకే చేసిన తర్వాత రైతు రిజిస్ట్రీకి ఒక నెంబర్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. ఆ 11 సంఖ్యలా ఉన్నటువంటి ఆ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. ఆ యొక్క జనరేట్ అయినటువంటి నెంబరు మెసేజ్ రూపంలో అయితే రైతు యొక్క మొబైల్కి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడితో రైతు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అవుతుందన్నమాట. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క రైతులకు సంబంధించి ఇచ్చేటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతున్నాయండి. అసలు ఎందుకు చేస్తున్నారంటే ప్రతి రైతుకు జారీ చేసేటువంటి యూనిట్ ఐడికి ఆయా రైతులు సీజన్లో పొందేటువంటి సబ్సిడీలు, రుణాలు, పంటల బీమా వంటి పథకాలను అనుసంధానం అయితే చేస్తారు. ఇలా తయారైనటువంటి ఫార్మర్ రిజిస్ట్రీని యూనిఫైడ్ ల్యాండ్ ఏపీఐ, ఆధార్ బేస్డ్ అథెంటికేషను, పీఎం కిసాన్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లకు సైతము అనుసంధానం అయితే చేస్తానని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా అయితే చెప్పారనమాట. కౌలు రైతులతో పాటు ల్యాండ్లెస్ లేబర్స్ సైతం ఈ రిజిస్ట్రీలో తమ ఆధార్ నెంబర్లను ఆధారంగా పేర్లను నమోదు చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారనమాట. ఫ్యూచర్లో మీకు ఏమైనా లోన్స్ కావాలన్నా, అదేవిధంగా ఈ యొక్క రైతులకు సంబంధించి వచ్చేటువంటి పంటల బీమా అనేది మీకు పడిందా లేదా చూసుకోవాలన్నా ఈ రైతు రిజిస్ట్రీ నెంబర్ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుందని మనకి ఇక్కడ క్లియర్గా అయితే అప్డేట్ అయితే ఉందన్నమాట. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే
అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్‌గా వచ్చేటువంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు.